ఈరోజు వీడియోలో నేను టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మీకు ఏమేమి టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్ ఉన్నాయో అయితే చెప్తాను. దాని తర్వాత ఒక్కొక్క మోటార్ గురించి నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. మనకి మోటార్స్లో మెయిన్గా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పిఎండిసి మోటార్ అనమాట, పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్. ఇంకో మోటార్ వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెట్ మోటార్స్ అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్. మళ్ళీ మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్లో మెయిన్గా 2 మోటార్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్, అండ్ ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ ఎగ్జైటెడ్. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్లో మెయిన్గా 2 మోటార్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అండ్ ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్స్. మళ్ళీ మనకి సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మెయిన్గా 3 మోటార్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి సిరీస్ మోటార్, ఇంకొకటి షంట్ మోటార్, ఇంకొకటి కాంపౌండ్ మోటార్. మనకి ఈ కాంపౌండ్ మోటార్లో కూడా మళ్ళీ మెయిన్గా 2 మోటార్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి లాంగ్ షంట్ ఒకటి, అండ్ అలాగే షార్ట్ షంట్ మోటార్. సరే, మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి మెయిన్గా టైప్స్ ఆఫ్ డీసీ మోటార్లో 2 మెయిన్ మోటార్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్ అనమాట. మళ్ళీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్లో మళ్ళీ మెయిన్గా 2 టైప్స్ అనమాట, సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అండ్ అలాగే సెల్ఫ్ ఎగ్జైటెడ్ మోటార్స్. ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మళ్ళీ మనకి సిరీస్ మోటార్ ఉంటుంది, షంట్ మోటార్ ఉంటుంది, కాంపౌండ్ మోటార్. మళ్ళీ ఈ కాంపౌండ్లో మనకి లాంగ్ షంట్ ఉంటుంది, షార్ట్ షంట్ ఉంటుంది. సరే, మరి ఎందుకు ఇన్ని మోటార్స్ వచ్చాయంటే ఒక్కొక్క మోటార్కి మనకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఒక మోటార్ మనకి మంచి స్టార్టింగ్ టార్క్ ఇవ్వగలదు, ఇంకో మోటార్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్ అవ్వగలదు. సో మన వర్క్ తగ్గట్టు మనమైతే ఆ మోటార్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు వీటిని ఏ విధంగా క్లాసిఫై చేశారని చెప్తాను. ఓకేనా? మీకు ఇది తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మోటార్ని తీసుకోండి. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే ఇది ఏం అవసరం అయితే లేదు. సరే, ఇప్పుడు మనకి ఖచ్చితంగా మోటార్ తిరగాలంటే ఖచ్చితంగా స్టార్టర్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి అండ్ అలాగే రోటర్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోటర్లో ఏదైతే ఆర్మేచర్ వైండింగ్ ఉందో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కనుక మనం సప్లై ఇస్తాం సింపుల్గా. ఇప్పుడు ఈ స్టార్టర్లో ఎలా ఇస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని బేస్ చేసుకుని మనకి వీటిని క్లాసిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టర్లో కనుక పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేశారనుకోండి, అది పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్. ఓకేనా? ఒకవేళ మీరు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ బదులుగా ఒక కాయిల్ని యూజ్ చేశారనుకోండి, కాయిల్ని యూజ్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టార్టర్లో ప్రొడ్యూస్ చేశారనుకోండి, అది మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ మోటార్స్ అని అంటారు. సరే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. మరి ఏంటి సపరేట్లీ ఎగ్జైటెడ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే, ఇప్పుడు ఈ కాయిల్ అని చెప్పాను కదా, ఈ కాయిల్కి మీరు సపరేట్గా సప్లై ఇచ్చారనుకోండి, సపరేట్గా డీసీ సప్లై ఏదైనా ఇచ్చారనుకోండి, అంటే సపరేట్గా సప్లై ఇచ్చారు మీరు, అండ్ ఆర్మేచర్కి సపరేట్గా ఇచ్చారు అండ్ స్టార్టర్కి సపరేట్గా సప్లై ఇచ్చారనుకోండి, అది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. ఓకేనా? ఇప్పుడు మరి సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఏంటి? మరి ఇప్పుడైతే నేను సెల్ఫ్ ఎగ్జైటెడ్ మోటార్స్ గురించి అయితే చెప్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సపరేట్లీ ఎగ్జైటెడ్లో మీరు ఈ కాయిల్స్కి సపరేట్గా సప్లై ఇచ్చారు కదా, దీంట్లో మీరైతే సపరేట్గా సప్లై అయితే ఇవ్వరనమాట. మీరు ఆర్మేచర్కి ఏదైతే సప్లై ఇస్తున్నారో దాంట్లో నుంచే కొంచెం తీసుకుని ఈ కాయిల్స్ని ఎగ్జైట్ చేస్తారనమాట, అంతే. అంటే ఈ విధంగా దీంట్లోంచి ఈ ఆర్మేచర్కి ఏదైతే సప్లై ఇచ్చారో దాంట్లోంచి కొంచెం ఈ కాయిల్ని తీసుకుని ఈ కాయిల్ని ఎగ్జైట్ చేస్తారు. ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఈ ఆర్మేచర్ నుంచి ఎలా తీసుకున్నాం అంటే, సిరీస్లో తీసుకుంటే కనుక, సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఈ ఆర్మేచర్కి దీనికి దాన్ని సిరీస్ మోటార్ అని అంటాం. ఒకవేళ మీరు ఈ షంట్ మోటార్ అంటే ఏం కాదు, ఒకవేళ ఈ ఆర్మేచర్కి మీరు ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది ప్యారలల్లో కనెక్ట్ అయ్యింది అనుకోండి, అది షంట్ మోటార్. ఒకవేళ మీరు బోత్ సిరీస్ అండ్ షంట్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తున్నారనుకోండి, అది కాంపౌండ్ మోటార్. ఓకేనా? మీకు మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏమీ లేదండి. మీరు వీటిలో ఏం చేస్తారంటే సపరేట్గా సప్లై ఇచ్చి ఎగ్జైట్ చేస్తారు.
వీటిలో ఏంటంటే సపరేట్గా ఏమేమో ఆర్మేచర్కి ఏదైతే సప్లై ఇస్తున్నామో దాంట్లోంచి కొంచెం సప్లై తీసుకుంటాం అంతే. ఇప్పుడు ఈ ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే కనుక దాన్ని సిరీస్ మోటార్ అని అంటాం. ఒకవేళ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే కనుక దాన్ని షంట్ మోటార్ అంటాం. ఇదే కనెక్షన్ అని చెప్పండి మీరు, ఇది ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంది ఈ ఆర్మేచర్కి దీనికి, ఓకేనా. కాబట్టి ఇది షంట్ మోటార్. సిరీస్ కూడా ఒకసారి సరే ఇక్కడ మీరు చూశారు కదా, ఈ ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ చేశాను కాబట్టి ఇది సిరీస్ మోటార్. సరే మీకు ఇది అర్థమైపోయినా పర్లేదు, నేను ఒక్కొక్క మోటార్ గురించి అయితే నీట్గా ఒక్కొక్క మోటార్ గురించి అయితే చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సరే, ఫస్ట్ మీకు పిఎండిసి మోటార్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్ గురించి అయితే చెప్తాను. అయితే నేను పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్ గురించి అయితే చెప్తాను. మీకు ఇక్కడ పేరులోనే ఉంది పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే మీరు ఏంటంటే స్టార్టర్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని అయితే యూజ్ చేస్తారనమాట. ఈ మోటార్స్ మీరు ఎక్కడ దిక్కినా మీ రియల్ లైఫ్లో ఖచ్చితంగా చూసే ఉంటారు. చిన్న చిన్న టాయ్స్లోని కట వీటినే వాడతారనమాట. మరి ఎందుకు ఈ మోటార్స్ని యూజ్ చేస్తారంటే ఇవి కాంపాక్ట్ సైజులో ఉంటాయన్నమాట, అండ్ అలాగే తక్కువ ప్రైజ్కి కూడా వస్తూ ఉంటాయి. ఎలక్ట్రోమ్యాగ్నెట్స్ని మీరు కాంపాక్ట్ సైజులో డిజైన్ చేయలేరు, కానీ వీటిని ఏంటంటే మీరు కాంపాక్ట్ సైజు అంటే చాలా తక్కువ సైజుల్లోనే వీటిని డిజైన్ చేయొచ్చు అనమాట. వీటి యొక్క మెయిన్ అడ్వాంటేజే అది. కాబట్టి వీటిని ఎక్కువగా చిన్న చిన్న టాయ్స్లోని అండ్ అలాగే మీరు కావాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవి చాలా తక్కువ చీప్ ప్రైస్లో వస్తాయి కాబట్టి. అండ్ ఏ విధంగా దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయో దీనికి అదే విధంగా డిసడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. ఏజింగ్ ప్రాబ్లం. ఈ మ్యాగ్నెట్స్ ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ దీని మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది కోల్పోతూ ఉంటుందన్నమాట. ముందు పనిచేసినంతగా దాని తర్వాత పనిచేయదు. సో దీనిది మెయిన్ డిసడ్వాంటేజ్ అది, ఓకేనా. సరే, ఇప్పుడు మీకు మెయిన్గా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అనమాట, ఇదే మీకు మెయిన్ ఇంపార్టెంట్, దాని గురించి అయితే చెప్తాను. మీకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ మోటార్స్లో 2 టైప్స్ అని చెప్పాను కదా, ఒకటి సెల్ఫ్ ఎగ్జైటెడ్, ఇంకోటి సపరేట్లీ ఎగ్జైటెడ్ కదా. నేను ఫస్ట్ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ గురించి అయితే చెప్తాను. సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్లో ఏం చెప్పాను, ఫీల్డ్ వైండింగ్ అనేది సపరేట్గా ఎగ్జైట్ చేస్తాం, అంటే సపరేట్గా సప్లై ఇచ్చి ఎగ్జైట్ చేస్తాం, అప్పుడు దాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అని అంటాం. ఓకే, మీకు ఒక చిన్న ఈక్వేషన్ అయితే తెలియాలన్నమాట. మీరు ఇచ్చిన సప్లై ఏదైతే ఉందో అది అనేది ఇక్కడ ఆర్మేచర్ డ్రాప్ కింద అవుతుంది, అండ్ అలాగే మీ ఇచ్చిన సప్లైని ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది అపోజ్ చేస్తుంది. జనరేటర్ యాక్షన్ ద్వారా దాంట్లో రోటర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, దాని ద్వారా బ్యాక్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది సప్లై వోల్టేజ్కి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటుంది. మీరు కేవీఎల్ అప్లై చేసి ఒక ఈక్వేషన్ అయితే రాయొచ్చు అనమాట. ఇక్కడ మీరు కేవీఎల్ అప్లై చేయండి ఈ డైరెక్షన్లో. మీకు ఇది రాకపోయినా పర్లేదు, కేవీఎల్లో నేనైతే అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది ప్లస్ అండ్ దాని తర్వాత మైనస్ ఉంది. ఇప్పుడు ఈ ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి కరెంట్ ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్, అండ్ లీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్. మీరు ఈ డైరెక్షన్లో లూప్ అప్లై చేయండి. ఏదైతే ఫస్ట్ ఎంటర్ అవుతుందో ఆ సింబల్ రాసుకోవాలి. ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ ఇలా వస్తుంది కాబట్టి మీరు లూప్ ఇలా అప్లై చేశారు కాబట్టి ఇక్కడ ఏంటి పాజిటివ్ కాబట్టి ప్లస్ విఎస్, ఇక్కడ ఏంటి మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఈబీ, ఇంకేముంది డ్రాప్ కూడా ఉంటుందని చెప్పాను కదా, మైనస్ ఐఏ ఆర్ఏ, ఓకేనా, ఈక్వల్ టు 0 చేయండి. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని ఈ 0కి ఇటు సైడ్ పంపండి, అప్పుడు ఏమవుతుంది విఎస్ ఈక్వల్స్ టు ఈబీ ప్లస్ ఐఏ ఆర్ఏ. దీని మీనింగ్ ఏంటంటే అండి, మీరు ఇచ్చిన సప్లై అనేది మీకు ఆర్మేచర్ డ్రాప్ కింద క్రియేట్ అవుతుంది, అండ్ అలాగే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది సప్లై వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది అనేది దీని అర్థం అన్నమాట. సరే, మీకు సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఫీల్డ్ వైండింగ్ అనేది మనం సపరేట్గా ఇచ్చి ఎగ్జైట్ చేస్తూ ఉంటాం అనమాట, అంతే, ఏం లేదు. సో అండ్ అలాగే మీరు ఇచ్చిన ఇక్కడ పీసీడీ డ్రాప్ అంటే మీకు బ్రష్ కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి అది కూడా డ్రాప్ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం అనమాట. ప్రాబ్లమ్స్ అయితే ఈ డ్రాప్ ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి, అప్పుడు ఉపయోగపడుతుంది. సరేనా, ఇప్పుడైతే నేను తర్వాత ఏ మోటార్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ మోటార్ గురించి అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్స్ అయితే చెప్తాను. సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మనకి షంట్ మోటార్ ఉంటుంది, సిరీస్ మోటార్ ఉంటుంది, కాంపౌండ్ మోటార్ ఉంటుందని చెప్పాను కదా. మనకి అందులో షంట్ మోటార్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ షంట్ మోటార్లో మనకి ఏం కాదు, ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్కి ప్యారల్గా ఉంటుంది, దాన్ని మనం షంట్ మోటార్ అంటాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఆర్మేచర్కి ఇది ఫీల్డ్ వైండింగ్ అనేది ప్యారల్గా కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఇది షంట్ మోటార్, ఓకేనా. ఇప్పుడు మీరు ఈ సప్లై ఇచ్చారు కదా, సప్లై నుంచి లోడ్ కరెంట్ వస్తుంది కదా, ఈ లోడ్ కరెంట్ అనేది మీకు ఇక్కడ 2 విధాలుగా డివైడ్ అవుతుంది. ఏంటది, ఆర్మేచర్కి ఒక కరెంట్ వెళ్తుంది, అండ్ అలాగే షంట్కి ఫీల్డ్ వైండింగ్కి ఒక కరెంట్ వెళ్తుంది. మీరు దీన్ని ఆ విధంగా రాసుకోవచ్చు, ఐఏ ప్లస్ ఐఎస్హెచ్ కింద రాసుకోవచ్చు. 2 కరెంట్స్ యాడ్ చేస్తే మనకి కరెంట్ వస్తుంది కాబట్టి, ఓకేనా. మీరు ముందు అప్లై చేసినట్టుగా దీనికి కూడా ఒకసారి కేవీఎల్ అప్లై చేసి చూద్దాం, ఓకేనా. ఒకసారి కేవీఎల్ అప్లై చేద్దాం. ఈ డైరెక్షన్లో తీసుకున్నాను. ఫస్ట్ ఈ డైరెక్షన్లో ఎలా వస్తున్నప్పుడు ఏది తగిలింది, పాజిటివ్ తగిలింది కాబట్టి ప్లస్ విఎస్.
మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం తగిలింది మనకి నెగిటివ్, కాబట్టి నెగిటివ్ ఈబీ. ఇక్కడ ఏ డ్రాప్ ఉంటుందని చెప్పాను, ఐఏ ఆర్ఏ డ్రాప్ ఉంటుంది, ఈక్వల్ టు 0. ఓకేనా. విఎస్ ఈక్వల్స్ టు ఈబీ ప్లస్ ఇది ఇటు సైడ్ పంపిణీ టర్మ్ మొత్తం, అప్పుడు ఈబీ ప్లస్ ఐఏ ఆర్ఏ. ఓకేనా. ఇది వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ షంట్ మోటార్. ఇంకోటి చెప్పే విషయం ఏంటంటే ఐఎస్హెచ్, ఈ షంట్కి ఏదైతే కరెంట్ వెళ్తుందో V/RSH అని రాసుకోవచ్చు. నేను ఒకటి చెప్పాను, ఇది ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటుందని. మనకేంటి, ప్యారలల్లో వోల్టేజ్ అనేది సేమ్, కాబట్టి ఏంటంటే ఈ వోల్టేజ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, కాబట్టి దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా కాన్స్టెంట్గా ఫ్లో అవుతుంది. ఇందులో కాన్స్టెంట్గా ఫ్లో అవడం వల్ల మనకేంటి లాభం ఏంటంటే ఫ్లక్స్ అనేది ఎప్పుడు కూడా డీసీ షంట్ మోటార్లో కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఇలా కాన్స్టెంట్గా ఫ్లక్స్ మెయింటైన్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్ అవుతుంది అనమాట. ఎక్కువగా మనం కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్లో ఈ మోటార్స్ని యూజ్ చేస్తాం. దీని స్పెషాలిటీ అది, కాన్స్టెంట్ స్పీడ్లో తిరుగుతుంది ఈ మోటార్. అండ్ ఈ మోటార్ స్పీడ్ కంట్రోల్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో సరే, దీనికి అడ్వాంటేజెస్ ఎలాగ ఉన్నాయో డిసడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంది. ఏంటంటే అది, దీనికి ఈ షంట్ మోటార్ మనకి స్టార్టింగ్ టార్క్ అనేది అంత మంచిగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ మోటార్ మనం కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్లోనే వాడతాం. ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఎక్కడ వాడతామంటే ఫ్యాన్స్లో వాడతారు, బ్లోయర్స్లో వాడతారు, అండ్ లేత్ మిషన్స్లో వాడతారు. మీకు తెలిసి కన్వేయర్ బెల్ట్స్లోని వాడతారు, అండ్ అలాగే ప్రింటింగ్ ప్రెస్లోని, వీటిలో మనం ఈ మోటార్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఈ మోటార్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కనుక, ఈ మోటార్లో ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో దీనికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ అయితే ఉంటాయి కంపేర్ టు సిరీస్ మోటార్. దాని గురించి ఇంకా చెప్తాను. ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి. ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉండడం వల్ల ఈ వైండింగ్ అనేది ఎక్కువ రెసిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో దాని గురించి అయితే చెప్పాను. సరే, ఈ మోటార్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను సిరీస్ మోటార్ గురించి అయితే చెప్తాను. అనమాట. సిరీస్ మోటార్లో మనకి ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు మనం దీన్ని సిరీస్ మోటార్ అని అంటాం. సిరీస్ మోటార్ ఫస్ట్ నేనైతే వోల్టేజ్ ఈక్వేషన్ ఏ విధంగా రాయాలని చెప్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీంట్లో కరెంట్ ఏదైతే ఉందో అది ఐఎస్సి, కాయిల్లో ఫ్లో అయ్యేది. దీని తర్వాత ఆర్మేచర్లో ఫ్లో అయ్యేది ఏదైతే ఉందో కరెంటు, అది ఐఏ. ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు కరెంట్స్ ఒకటే అనమాట. ఐఎస్సి కానీ ఐఏ కానీ రెండు ఈక్వల్, రెండు ఒకటే. ఇందులో ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో దీంట్లో కూడా అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు దీన్ని వోల్టేజ్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇందులో ఏది ఎంటరింగ్ అవుతుంది, ఫస్ట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ విఎస్, దీని తర్వాత నెగిటివ్ ఫస్ట్ ఉంది కాబట్టి మైనస్ ఈబీ. ఇక్కడ ఏ డ్రాప్ అవుతుందని చెప్పాను ఆల్రెడీ, ఐఏ డ్రాప్ అవుతుంది, ఆర్ఏ డ్రాప్. దాని తర్వాత మీకు ఇక్కడ ఏదైతే డ్రాప్ అవుతుందో కాయిల్ దగ్గర కూడా డ్రాప్ అయితే అవుతుంది. దాన్ని ఏమని రాస్తారంటే ఐఎస్సి ఇంటూ ఆర్ఎస్సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టర్న్ అంతా 0 కట్ సైడ్ పంపండి. విఎస్ ఈక్వల్స్ టు ఈబీ ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి. ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్పాను, ఐఎస్సి అన్నా ఐఏ అన్నా ఒక కరెంటే, రెండు ఒకటే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఐఎస్సి ప్లేస్లో మీరు ఐఏ అని రాసుకోవచ్చు. ఓకేనా. విఎస్ ఈక్వల్స్ టు ఈబీ ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఐఏ ఆర్ఎస్సి అనమాట. ఇప్పుడు దీన్ని మీరు ఇందులో ఐఏ ఉంది కాబట్టి ఐఏని కామన్ తీయండి. అప్పుడు విఎస్ ఈక్వల్స్ టు ఈబీ ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్సి. దిస్ ఈజ్ ద వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్. ఓకేనా. డీసీ సిరీస్ మోటార్ గురించి చెప్పాలంటే కనుక, డీసీ సిరీస్ మోటార్లో ఈ ఫీల్డ్ సిరీస్ వైండింగ్ ఏదైతే ఉందో ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది కంపేర్ టు షంట్ మోటార్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తారంటే, దీంట్లో హై కరెంట్స్ ఫ్లో అయ్యేలాగా దీన్ని డిజైన్ చేస్తారంటే దీని రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏదైతే వాడతారో వైండింగ్కి, దాని గేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఎక్కువ కరెంట్స్ ఫ్లో అయినప్పుడు ఈ వైండింగ్ అనేది కాలిపోకుండా ఉన్నాను. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ డీసీ మోటార్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ డీసీ మోటార్కి అనేది స్టార్టింగ్ టార్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట కంపేర్ టు మనం డీసీ షంట్ మోటార్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డీసీ షంట్ మోటార్లో ఏంటంటే నెగిటివ్ లో స్టార్టింగ్ టార్క్, బట్ ఈ డీసీ సిరీస్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొంతమందికి టార్క్ అంటే ఏంటనేది అర్థం అవ్వకపోవచ్చు. టార్క్ అంటే ఏం కాదండి, ఇక్కడ ట్విస్టింగ్ ఫోర్స్ అంటే అది లోడ్ వేసినప్పటికీ ఆ లోడ్ని ఏ విధంగా బలంగా తిప్పుతుందనే అర్థం అనమాట, అంటే ఏం లేదు. సరే, ఈ డీసీ సిరీస్ మోటార్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏసీలోని పనిచేస్తుంది అండ్ అలాగే డీసీలోని పనిచేస్తుంది. కాబట్టి ఈ మోటార్ మనం యూనివర్సల్ సిరీస్ మోటార్ అని అంటాం.
యూనివర్సల్ మోటార్. ఈ మోటార్ మనం యూనివర్సల్ మోటార్ అని కూడా అంటాం. ఇది ఏంటంటే పోతే ఏసీలోనే వర్క్ అవ్వగలదు, డీసీలోనే వర్క్ అవ్వగలదు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఈ స్టార్టింగ్ టార్క్ అనేది దీనికి చాలా బాగుంటుందని చెప్పాను. ఈ టార్క్కి అంటే ఈ ఫార్ములా ఏంటంటే టార్క్ ఈస్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ది కరెంట్ అనమాట. సరే, ఇప్పుడు నేను ఈ మోటార్లో మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటని చెప్తాను. ఈ మోటార్లో మనకి కాన్స్టెంట్ స్పీడ్లో రొటేట్ అవ్వదు అనమాట. మెయిన్ డ్రాబ్యాక్ అది. అంటే మనం లోడ్ వేసే కొద్దీ దీని స్పీడ్ అనేది ఇంకా తగ్గిపోతూ వస్తుంది. దాని మెయిన్ డ్రాబ్యాకే ఇది. ఓకేనా? ఈ మోటార్స్ని ఎక్కడ వాడతారంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్లో వాడతారు. మనం డైలీ ట్రైన్స్ ఎక్కుతూ ఉంటాం కదా, సో ట్రైన్స్లో వాడుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ట్రైన్ స్టార్టింగ్లో మనకి ఒక జర్క్ మూమెంట్ అయితే ఇస్తుంది స్టార్ట్ అయ్యేటప్పుడు. అది దేనివల్ల అంటే ఈ సిరీస్ దేనివల్ల అంటే నేను చెప్పాను కదా, దీంట్లో హై స్టార్టింగ్ టార్క్ ఉంటుందని. సో దానివల్ల అనమాట. అండ్ అలాగే మీరు ఈ మోటార్స్ని లిఫ్ట్లోని, క్రెయిన్లోని, ఇప్పుడు మనం యూజ్ చేసే మిక్సీలోని, ఎలక్ట్రిక్ మిక్సీలు ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ డీసీ సిరీస్ మోటార్నే వాడతారు. ఎందుకంటే ఇది ఈ మిక్సీలో ఎందుకు వాడతారంటే ఇది ఏసీ కదా, అంటే ఇది యూనివర్సల్ మోటార్. మీరు బోత్ ఏసీలోని, డీసీలోని యూజ్ చేసుకోవచ్చు. డీసీ సిరీస్ మోటార్ అనేది లోడ్ వేయకుండా ఆపరేట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది లోడ్ వేయకపోతే డేంజరస్ స్పీడ్లో అయితే రొటేట్ అవుతుంది. సరే, ఇప్పుడు దాకా మీకు షంట్ మోటార్ అంటే ఏంటి, సిరీస్ మోటార్ అంటే ఏంటి అని చెప్పాను కదా. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. కాంపౌండ్ మోటార్ గురించి నేనైతే సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. ఇంకెంతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం. బాయ్.